ప్రపంచంలో ఉన్న అన్ని నాగరికతలపైన సనాతన భారతీయ సంస్కృతి యొక్క ప్రభావం ఉంది అని నిరూపించేందుకు ఎన్నో సాక్ష్యాధారాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అతి పురాతన నాగరికత కలిగిన దేశాలు ఏవి అని అడిగితే భారత్, చైనా, ఈజిప్ట్, రోమన్ ఇలా చాలా దేశాల పేర్లు చెబుతూ ఉంటారు. భారతీయ ప్రభావం కలిగిన అతి పురాతన నాగరికతల్లో ఈజిప్షియన్ నాగరికత కూడా ఒకటి. ప్రపంచంలో ఉన్న అన్ని నాగరికతలపైన భారతీయ ప్రభావం సంపూర్ణంగా ఉన్న కాలక్రమంలో వారి నాగరికతలో కొన్ని మార్పులు చోటు చేసుకుని కొంత విపరీత ధోరణిలో ప్రవర్తించడం మొదలుపెట్టాయి. కానీ ఈజిప్షియన్ నాగరికత మాత్రం కొంత మార్పుకు లోనైనా సరే హిందూ ధర్మాన్ని, భారతీయ నాగరికతను ప్రతిబింబించేలా వారి జీవన విధానం కొనసాగింది అని చెప్పేందుకు ఎన్నో ఆధారాలు ప్రస్తుత ఆధునిక కాలంలో లభ్యమవుతున్నాయి. ప్రస్తుత వీడియోలో ఈజిప్షియన్ సంస్కృతిని భారతీయ సంస్కృతి ఏ విధంగా ప్రభావితం చేసింది, భారతీయ సాంస్కృతిక మూలాలు ఏ పేర్లతో ఆచరించబడ్డాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రపంచంలో ఉన్న అతి పురాతన నాగరికతల్లో ఈజిప్షియన్ నాగరికత కూడా ఒకటి. బిఫోర్ కామన్ ఎరా 2500 సంవత్సరాలకి పూర్వమే ఈజిప్షియన్ నాగరికత వైభవంగా ఒక వెలుగు వెలిగింది. నాటి ఈజిప్ట్ ప్రజలు బహుదేవీ దేవతలను ఆరాధించేవారు. వారు సూర్యుడిని రా అనే పేరుతో పిలిచేవారు. నాటి ఈజిప్షియన్ చక్రవర్తులను ఫారో అని పిలిచేవారు. భారతదేశంలో ఉన్న సంస్కృతి ప్రకారమే ఈజిప్షియన్ ప్రజలు కూడా రాజును దైవాంశ సంభూతుడిగా, అంటే విష్ణువు యొక్క అంశగా భావించేవారు. కాలక్రమేణా వారు రాజునే దైవం యొక్క ప్రధాన పూజారిగా భావించి ప్రజలకు దైవానికి మధ్య రాజును ఒక అనుసంధాన వారధిగా వాళ్ళు నమ్మడం జరిగింది. నాటి ఈజిప్షియన్ రాజులు సూర్యుడిని ఆరాధించేవారు. రామాయణంలో లాగే తాము కూడా సూర్యవంశస్థులమని చెప్పుకునేవారు. రా అనే పేరుతో సూర్యుడిని పూజించేవారు. ఈజిప్ట్ ని పాలించే రాజుల పేర్లు కూడా శ్రీరామచంద్రుడి పేరు మీద వచ్చేలాగా రామ్సే 1, రామ్సే 2, రామ్సే 3 అని పెట్టుకునేవారు. కోతి ముఖం కలిగిన కపి అనే దేవతను ఈజిప్షియన్లు పూజించేవారు. కపి అంటే కోతి అనే అర్థం. హనుమంతుడిని కపి అని కూడా పిలుస్తారు. ఈజిప్షియన్లు పిలిచే కపి అనే పదం భారతీయ మూలమైన కపి నుండే వచ్చింది. నాటి ఈజిప్షియన్ దేవతల యొక్క పేర్లు భారతీయ దేవుడి పేర్లని పోలి ఉంటాయి. ఉదాహరణకు హరి అనే పదాన్ని హోరా అని, ఈశ్వర అనే పదాన్ని ఈసెస్ అని, శివ అనే పదాన్ని శెవ్ అని, శక్తి అనే పదాన్ని సెక్కెత్ అని, శ్వేత అనే పదాన్ని సెత్ అని, క్షత్రియ అనే పదాన్ని కేత్ అని, ఇలా ఈజిప్షియన్లు పలికే వారి భాషలో చాలా పదాలు సంస్కృతం నుండి రూపాంతరం చెందినవే అని భాషా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. నాటి ఈజిప్షియన్ సమాజం 9 వర్గాలుగా విభజించబడి ఉండేది. వాటిలో పారోలు, పూజారులు, రాజ ఉద్యోగులు, సైనిక వర్గాల వారు, కవులు, చరిత్రకారులు, వ్యాపారులు, వివిధ వృత్తుల వారు, ఇంకా అట్టడుగున బానిసలు ఉండేవారు. నాటి ఈజిప్షియన్ సమాజం కొద్దిపాటి మార్పులతో భారతీయ కుల వ్యవస్థను పోలి ఉంటుందని మనకు అర్థమవుతోంది. కానీ భారతీయ సంస్కృతిలో ఎక్కడా కూడా బానిస వ్యవస్థ అనేది ఎప్పుడూ లేదు. మన భారతీయుల వలె ఈజిప్షియన్ ప్రజలు కూడా పునర్జన్మని నమ్ముతారు. మనిషి చనిపోవడం అంటే ఆత్మ శరీరం నుండి బయటకు వెళ్లిపోవడం అని వారి నమ్మకం. అయితే ఈజిప్షియన్లు నమ్మే పునర్జన్మ సిద్ధాంతంలో కొంత తిరకాసు కూడా ఉంది. అది ఏమిటంటే, ఒక వ్యక్తి మరణించిన తరువాత అతని శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి అనంత లోకాలకు వెళ్లిపోయిన కొన్ని రోజుల తరువాత మరలా ఆ ఆత్మ తను విడిచిపెట్టిన శరీరాన్ని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి తను విడిచిపెట్టిన శరీరంలోనికి ప్రవేశిస్తుందని ఈజిప్షియన్లు నమ్మేవారు. అందుకోసమే చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాన్ని ఈజిప్షియన్లు భద్రపరిచేవారు. చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాన్ని భద్రపరిచేందుకు వైభవమైన మందిరాలను నిర్మించి అందులో నగలు, ఆభరణాలు, వస్త్రాలు, అదేవిధంగా చనిపోయిన వ్యక్తి శరీరంలోనికి ఆత్మ ప్రవేశించిన తరువాత తినేందుకు కావలసిన పదార్థాలను సమస్తాన్ని ఆ శవాన్ని ఉంచిన ప్రదేశంలో భద్రపరిచేవారు. చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ తిరిగి శరీరంలోనికి ప్రవేశించి వీరు భద్రపరిచిన ఆభరణాలను ధరించి భోజనాలను, ఆహార పదార్థాలను తిని సంతోషిస్తుందని ఈజిప్షియన్ యొక్క నమ్మకం. ఇది కొంత భారతీయ సంస్కృతిలోని పెద్ద కర్మ అనే తంతుని పోలి ఉంటుంది. సనాతన ధర్మంలో ఒక వ్యక్తి మరణించిన 10 రోజుల తరువాత పెద్ద కర్మ అనే పేరుతో చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహార పదార్థాలను వండించి ఆ వ్యక్తిని ఖననం చేసిన ప్రదేశంలో వాటిని విడిచిపెడతారు. చనిపోయిన వ్యక్తి కాకి రూపంలో వచ్చి ఆహారాన్ని తింటాడు అని హిందువులు ఇప్పటికీ భావిస్తారు. శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ తిరిగి శరీరంలోనికి ప్రవేశిస్తుందనే నమ్మకంతో శరీరాన్ని భద్రపరచడానికి 2500 సంవత్సరాల క్రితం నిర్మించబడిన వైభవమైన మందిరాలను ఇప్పుడు మనం పిరమిడ్లు అని పిలుస్తున్నాం. ఈ పిరమిడ్లే ప్రపంచంలో అతిపెద్ద మానవ కట్టడాలుగా గుర్తింపు పొందాయి. ప్రాచీన ఈజిప్ట్ కాలంలో పూజారి యొక్క స్థానం, ప్రాముఖ్యత చాలా విశిష్టంగా ఉండేది. నాటి పూజారులు ప్రముఖంగా దేవాలయాల్లోని దేవీ దేవతలకు పూజ చేస్తూ దేవాలయ వ్యవహారాలను చూసుకునేవారు. పూజారుల్లో అనుభవజ్ఞులైన కొంతమంది పారోలకు సలహాదారులుగా, ధర్మ న్యాయ పాలనలో రాజ గురువులుగా కూడా అప్పటి కాలంలో ఉండేవారు. ఈజిప్షియన్ పూజారుల యొక్క కట్టుబాట్లను మనం గమనించినట్లయితే వారు భారతీయ సమాజానికి, ప్రస్తుత ఆధునిక భారతీయుల యొక్క ఆచారాలకు వారు ఎంత సన్నిహితంగా ఉండేవారో మనకి అర్థమవుతోంది. నాటి ఈజిప్షియన్ పూజారులపై ఎన్నో కట్టుబాట్లు, ఆచార విధులు ఉండేవి. పూజా విధానం, మంత్ర పఠనం, దేవీ దేవతల అర్చనా పద్ధతులు మొదలైనవన్నీ కూడా గురువుల
నుండి శిష్యులకు ఉచ్చారణ ద్వారా వాటిని విని జ్ఞాపకం పెట్టుకుని అనుక్షణం వాటిని మననం చేస్తూ గుర్తు పెట్టుకునేవారు. ఈ విధంగా గురుముఖత నేర్చుకున్న జ్ఞానాన్ని తర్వాత తరం వారికి కూడా ఉచ్చారణ ద్వారా వారికి వినిపించి నేర్పించేవారే కానీ వాటిని ఎప్పుడూ గ్రంథస్థం చేయలేదు. భారతీయ సంస్కృతిలో భాగమైన గురు శిష్య పరంపర 2500 సంవత్సరాల క్రితమే ఈజిప్షియన్ నాగరికత మీద, అక్కడి విద్యా వ్యవస్థ మీద ప్రభావం చూపించింది అని చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. నాటి ఈజిప్షియన్ పూజారి వ్యవస్థ కూడా భారతీయ పూజారి వ్యవస్థను పోలి ఉండేది. నాటి ఈజిప్షియన్ పూజారులకు మద్యము నిషేధము, జంతు చర్మాలను ధరించకూడదు, గుండు చేసుకుని సికను ధరించి అనగా పిలక పెట్టుకుని నుదుటిన విభూది లేదా వైష్ణవ నామాన్ని ధరించి మాత్రమే ఆలయంలోనికి ప్రవేశించాలి. ఆలయంలోనికి ప్రవేశించే ముందు శుచి అయి ఆలయానికి అనుబంధంగా ఉన్న కొలను లేదా పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రంగా ఆలయంలోనికి ప్రవేశించేవారు. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈజిప్షియన్ పూజారులు పట్టు లేదా నూలు వస్త్రాలను ధరించేవారు. నాటి ఈజిప్షియన్ దేవాలయాలలో ధూపదీప నైవేద్యాలతో పాటు దేవతారాధన కూడా జరిగేది. దేవతామూర్తికి మంగళ స్నానాలు, అభిషేకాలు చేయించడం, దేవీ దేవతల విగ్రహాలకు వస్త్రాలను మార్చి అలంకరణ చేయడం, ధూపదీపాలను వెలిగించడం వంటి కార్యక్రమాలు ఆ కాలంలో పూజారులు చేసేవారు. ఈజిప్ట్ లో ఉన్న ప్రతి దేవాలయానికి అనుబంధంగా ఒక వంటశాల ఉండేది. అక్కడ నుండి ప్రసాదాలను శుచిగా శుభ్రంగా తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టేవారు. మిగిలిన ప్రసాదాన్ని దేవాలయ పరిచారకులకు, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు పంచిపెట్టేవారు. దేవాలయ పరిరక్షణ కోసం, పోషణ కోసం అప్పటి రాజులు అనేక భూములను దేవాలయాలకు సమర్పించేవారు. మరికొందరు పూజారులు భారతీయ జ్యోతిష్యుల వలె గ్రహగతులను చూసి పంటలు వేయడానికి లేదా ముఖ్యమైన పనులు చేయడానికి కావలసిన ముహూర్తాలను కూడా నిర్ణయించేవారు. నాటి ఈజిప్షియన్ సమాజంలో జరిగే ముఖ్యమైన పండుగలకు, ఉత్సవాలకు దేవుని యొక్క ఉత్సవ విగ్రహాన్ని వీధుల్లోనికి తీసుకుని వచ్చి ఊరేగింపులు నిర్వహించేవారు. మరికొందరు పూజారులు అయితే వైద్య సేవలు కూడా అందించేవారు. చికిత్సలు చేయడం, మందులు ఇవ్వడం వంటి విధులను కూడా పూజారి వ్యవస్థ నిర్వహించేది. ఒక విధంగా చెప్పాలంటే నాటి ఈజిప్షియన్ సంస్కృతికి, నాగరికతకు వారి పూజారి వ్యవస్థ ఆలయాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ఈజిప్ట్ ప్రజల ధార్మిక జీవనానికి, సంస్కృతి పరిరక్షణకు కేంద్ర బిందువై ఉండేది. ఈజిప్ట్ లో మహిళా పూజారిణీలు కూడా ఉండేవారు. వారు కూడా పురుషులతో సమానంగా ఆలయాల్లో పూజలు నిర్వహించేవారు. ఆలయ వ్యవహారాలను పట్టించుకునేవారు. నాటి పారోలలో కొందరు మహిళా పారోలు ఉండడాన్ని బట్టి అప్పటి ఈజిప్షియన్ సమాజంలో స్త్రీ పురుషుల సమానత్వం ఉండేదని, సమాన హోదా అనుభవించేవారని తెలుస్తోంది. ఇంతటి వైభవాన్ని కలిగిన ఈజిప్షియన్ సంస్కృతి కాలక్రమే ముస్లింల నిరంకుశ దండయాత్రకు గురై పూర్తిగా అంతరించిపోయింది. సనాతన ధర్మ ప్రభావంతో 3000 సంవత్సరాల క్రితం వెలసిల్లిన ఈజిప్షియన్ సంస్కృతికి గుర్తుగా పిరమిడ్లు మాత్రమే నిలిచి ఉన్నాయి. మహాభారత యుద్ధం జరిగిన 300 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ పిరమిడ్ల నిర్మాణం ప్రారంభమైందని తెలుస్తోంది. దీనిని బట్టి ఈజిప్షియన్ సంస్కృతి మహాభారత కాలానికి సమకాలీన సంస్కృతి అని అర్థమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.